సార్ నమస్తే. మాది బొంగళూరు గ్రామము, ఆదిబట్ల మున్సిపాలు. ఇక్కడ బొంగళూరులో తాడి చెట్లు ఒక 25-30 చెట్లను అక్రమంగా నరికివేశారు సార్. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషను ఏమీ లేకుండా ఉదయం కళ్ళు గీసుకొని పోయినాం, సాయంత్రం వచ్చేటాకళ్ళకు మొత్తం అన్ని కింద వండబెట్టేసేసారు సార్. కుండలతో సహా కింద ఎత్తేసేసారు. ఏంది అని యజమానిని అడిగితే మాకు పర్మిషన్ ఇచ్చేసిండు, ఏం చేసుకుంటారో చేసుకోపోరు మీరు అని మమ్మల్ని ఆడికించి పంపించేసిండు సార్. మేము ఫోటోలు గిట అవి కొట్టుకొని తెల్లారి మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తాను గిట వచ్చి వెరిఫికేషన్ చేసిండు. చేసి సరే నేను మాట్లాడతా అని వెళ్ళిపోయినాక మళ్ళీ నైటు ఒక 7 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేసారు సార్. మళ్ళీ 10 చెట్లు తీసేసారు. మేము మళ్ళీ సార్కు అదే నైట్ ఫోన్ చేసినాం. సారు సరే నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, పొద్దున వచ్చి ఎంక్వైరీ చేస్తా, ఇది ఎంక్వైరీ చేస్తాను గిట్ట రాలేదు సారు. మేమే పోయినాం, ఉదయం మేమే పోయి మళ్ళా సార్ మరి మళ్ళీ నైట్ తీసేసారు. మరి ఎట్లా సార్, మరి మా జీవనోపాధి మొత్తం దెబ్బతిన్నది, మరి మాకు న్యాయం చేయాలి కదా సార్ అని అంటే సరే నేను చర్యలు తీసుకుంటా దీని మీద అని మళ్ళీ మేము అక్కడి నుంచి పోయి ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే మీడియా సార్ దగ్గరికి వెళ్ళి ఎక్సైజ్ సార్ దగ్గరికి పోయి వాళ్ళని మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకురు. సార్ గిట చర్యలు తీసుకుంటా కేసు చేసేస్తా అని చెప్పిండు. అయితే ఏమైంది సార్, ఫస్ట్ ఇక్కడ 2-3 ట్రాక్టర్లు మాకు దున్నడానికి అందులో తిరుగుతలేవు. నేను 30 ఏళ్ళు తాళ్ళెక్కిన, కానీ ఎప్పుడు ఇలాంటి గడబడ ఎప్పుడు జరగలే, ఈ సంకట ఎప్పుడు కూడా కాలే మా ఊళ్ళో. ఏమైనా ఇస్తే నా సత్తే వచ్చి నుంచి మొత్తం ఆగమాగం చేసిన తాళ్ళు అమ్ముకుంటాం, కొట్టేసుకోము, ఇది చేసుకుని జరుగుతుంది. లాస్ట్కి వస్తే కూడా ఇప్పుడు వ్యక్తులకు మొత్తం బతకలేకుండా అయిపోతున్నారు. రోజుకు ఉన్న 9 మంది కూడా అలా ఏం చేసుకొని బతకాలి అర్థం కాకుండా అయిపోయింది. ఉండే తాళ్ళు జమాలో నేను ఎక్కినప్పుడు కూడా ఇంచుమించు 500-600 తాళ్ళు ఉండే, కానీ ఇప్పుడు ఏం లేవు. లేకుంటే ఇప్పుడు వచ్చి నాతో వచ్చి మీరు తిరందాకా వచ్చి కూడా పైసలు తీసుకొని తాళ్ళు కోసేస్తే మరి ఇలా పరిస్థితి ఎందాలి, బతుకుడు ఎందాలి. అది వాళ్ళ పిల్లల జీవితం వాళ్ళ జీవితం ఖరాబే కాదు. ఇప్పుడు దాని దిక్కెళ్ళి ఇప్పుడు మాకు ఏదైనా చూపించాలి. వచ్చి కూడా ఎస్ఐ వచ్చి కూడా మాకు ఏం సాయం చేయలే. ఇప్పుడు ఆయన వచ్చి సాయం చేయలే. మరి ఇప్పుడు లాస్ట్కి వస్తే రోడ్ ఎక్కే కాలం వచ్చింది. వాళ్ళు తాళ్ళు కోసేసారు, పైసలు తీసుకుని. అప్పుడప్పుడు నేను ఉన్నాక మీకు ఏం భయం, నేను ఉన్నా కదా అని కోపించిండు ముసదారి ప్రెసిడెంట్. మాది ఆదిబట్ల మున్సిపాలిటీ, బొంగళూరు విలేజ్. మా గ్రామంలో సర్వే నంబరు 78, 79, 80 గల భూమిలో 25 తాడి చెట్లు, 35 తాడి చెట్లు తొలగించడం జరిగింది. ఇప్పటి వరకు మా ఊళ్ళో మాకు భూస్వాములు అందరూ సహకరించారు. ఏ రెడ్డి అయినా సహకరించిండు. అందరూ పెద్దల సహకారంతో మా తాతలు, మా తండ్రులు, మేము ఆఖరకు మేము కూడా వాళ్ళ భూములలోనే బతుకుతున్నాము. తాడి చెట్లు ఎక్కి మాకు అన్ని విధాలుగా సహకరించారు వాళ్ళు. ఇవాళ ఒక ప్రెసిడెంటు, ఆ ప్రెసిడెంట్ దాని ఇష్టానుసారంగా మా బొంగళూరు ప్రెసిడెంట్, గౌడ సంఘం ప్రెసిడెంటు ఇష్టానుసారంగా పల్లె సత్యగౌడు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తన ఇష్టానుసారంగా ఊళ్ళో ప్రవర్తించడం జరుగుతుంది. ఇక్కడ 25 చెట్లు కూలగొట్టారు. మేము పొద్దుగాల కళ్ళు ఒడుచుకొని సాయంత్రం వచ్చి గీత పెట్టేసరికి చెట్లన్నీ కూలగొట్టారు. ఏం రెడ్డి ఏంది అని అంటే ఇక మేము పర్మిషన్ తీసుకున్నాం, సత్య పర్మిషన్ ఇచ్చిండు, మేము కూలగొడుతున్నాం అంటే ఈ కళ్ళు గీసే తాళ్ళని ఉంచుర్రయ్యా అంటే కూడా కళ్ళు గీసే తాళ్ళు కూడా తీసేసిర్రు. మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ప్రెసిడెంటు మళ్ళీ వేరే ల్యాండ్ వాళ్ళని తోలుకొచ్చి మళ్ళీ 10 తాళ్ళు తీసేసిర్రు. మన సిఐ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయినాక కూడా రాత్రి మళ్ళీ 10 తాళ్ళు తీసేసిర్రు. మేము ఏం చేయాలి, మేము ఎట్లా బతకాలి, ఏం సంగతి మాకు అర్థమవుతలేదు సార్. ఇది లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.